అమెరికాకి, ఇరాన్‌కి మధ్యలో పీస్ డీల్ జరుగుతుందనే హోప్స్‌తో మార్కెట్‌లన్నీ పాజిటివ్‌గా ఉన్నాయండి. కానీ నిజంగా పీస్ డీల్ పరిస్థితి ఏంటి? ప్రతిసారి వీకెండ్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక ట్విస్ట్ మనం చూస్తూనే ఉన్నామండి. ఈ వీకెండ్ ఎలాంటి ట్విస్ట్ రాబోతోంది? ఇక మార్కెట్‌లో కొన్ని స్టాక్స్‌కి సంబంధించి రిజల్ట్స్ చూస్తుంటే అద్భుతం అనే మాట చాలా చిన్నదైపోతుందేమో. ఇలాంటి స్టాక్స్ గురించి మనం ఇవాళ కొంతవరకు మాట్లాడదామండి. అయితే ఈ స్టాక్స్ గోల్‌లో పడిపోయి చాలామంది ఏంటి అంటే గ్లోబల్‌గా ఏం జరుగుతుందనే విషయాన్ని కాస్త పట్టించుకోవట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా ఇంతవరకు ఏదైతే భయపడిందో అదే జరగబోతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ విషయంలో పట్టు సాధించాల్సింది పోయి కంప్లీట్‌గా పట్టు కోల్పోతుందేమో అనిపిస్తుంది. అసలేం జరుగుతోందక్కడ? రీసెంట్ టైమ్స్‌లో మీరు గమనించారా? యూఏఈ ఇరాన్‌కి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా వెంటనే రియాక్ట్ అయిపోతుంది. అసలు యూఏఈ ఎందుకింత చిరుబుర్లాడుతోంది? గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇరాన్‌కి సాయం చేస్తాము అని బయటికి చెప్తున్నా, లోపల ఇంకేమైనా డొల కనిపిస్తుందా మనకి? ఎందుకు యూఏఈ ఇలా చిరుబుర్లాడుతోంది ఇరాన్ దగ్గర నుంచి ఏ న్యూస్ రాగానే? ఇక మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ మొత్తం పాజిటివ్‌గా ఉండడానికి ప్రధాన కారణం ఇరాన్ అమెరికా తాలూకా ప్రపోజల్‌ని గమనిస్తున్నాము అని చెప్పిందండి. గమనిస్తున్నామనే చెప్పింది గానీ, వెనకాల ఎన్ని కండిషన్స్ ఉన్నాయి, ఏ కండిషన్స్‌కి ఇరాన్ ఒప్పుకుంటుంది, ఇలా ప్రతి పాయింట్ మనం మాట్లాడదాం. ఇవాల్టి వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ మీరు విని మీకు కరెక్ట్ అనిపించినా, లేదు మీకు ఉపయోగపడుతుంది అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు మొబైల్‌లో చూస్తుంటే కామెంట్ సెక్షన్‌ని స్వైప్ చేస్తే మీకు హైప్ ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్‌ని క్లిక్ చేస్తే నిజంగా మన ఛానెల్‌కి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అయితే ఫస్ట్ మనం ఇవాల్టి మన పోర్ట్‌ఫోలియో గురించి ఒకసారి మాట్లాడదాం. నా పోర్ట్‌ఫోలియో ఇవాళ కూడా పాజిటివ్‌గా ఉంది. ఎస్పెషల్లీ 1% వరకు ఉందండి. మరి మీ పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్‌ఫోలియోలో పెరిగిన స్టాక్స్ ఏవి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కమింగ్ డేస్‌లో డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనకొస్తున్నాయండి. ఒకవేళ మీరు డిఫెన్స్ స్టాక్స్ ఏమైనా హోల్డ్ చేస్తుంటే ఖచ్చితంగా ఆ గుడ్ న్యూస్ వింటారు. మీకేమైనా హింట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి చూద్దాం. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందేంటి? అసలు పీ స్టాక్స్ ఏమవుతున్నాయి? అసలు పీస్ డీల్ జరిగే పరిస్థితి ఉందా? అసలేం జరుగుతోంది? ఇక్కడ పాకిస్తాన్ కీలక పాత్ర అయితే పోషిస్తోంది. అది మనం కొట్టి పారేయలేం. అయితే ఈ పాకిస్తాన్‌కి ఈ పాత్ర ఎందుకొచ్చింది? ఎందుకింత యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసేస్తోంది పాకిస్తాన్ అనేది చాలా పెద్ద టాపిక్ అవుతుంది. అవసరమైతే దాని గురించి మనం ఒక చిన్న వీడియో చేసుకుందాం. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ తాలూకా ఆర్మీ చీఫ్ ఇరాన్‌కి వెళ్లాల్సి ఉండగా అది పోస్ట్‌పోన్ అయిపోయిందండి. సో అందువల్ల పాకిస్తాన్ తాలూకా ఇంటీరియర్ మినిస్టర్ మోసిన్ నకీని వీళ్ళైతే కలుస్తున్నారండి. సో ఇక్కడ క్లియర్‌గా ఒక విషయం అయితే అర్థమవుతుంది. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఎవరో ఒకళ్ళ చేత ఏదో ఒక విధంగా పాకిస్తాన్ ఇప్పుడు సడెన్‌గా వీళ్ళ మధ్యలో డీల్ కుదర్చడానికి ట్రై చేస్తుంది. అయితే ఇక్కడ అసలైన పాయింట్ పాకిస్తాన్ తాలూకా ఆసిమ్ మునీర్ ఎందుకు వెళ్ళలేదు? పోస్ట్‌పోన్ ఎందుకు అయిపోయిందంటే మనకిక్కడ 2 విషయాలు తెలియాలి. ఫస్ట్ అమెరికా దగ్గర నుంచి ఒక ప్రపోజల్ ఇరాన్‌కైతే వెళ్ళిందండి. ఇరాన్ వాటిని తీసుకుంటూ ఒక విషయం చెప్పింది. మీరు అప్పుడే రావాల్సిన అవసరం లేదు. మేము వీటిని స్టడీ చేస్తాం. పాకిస్తాన్ ప్రపోజల్‌ని క్లియర్‌గా స్టడీ చేసి, దాన్ని బట్టి మేము చెప్తామన్నారు. ఇది చెప్పే లోపే పాకిస్తాన్ మళ్ళీ కాస్త కలిపేయడానికెళ్తుందండి పులిహోర. సో, ఇక్కడ పాకిస్తాన్ ఎంత డెస్పరేట్ స్టేజ్‌లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో, పీస్ డీల్‌కి సంబంధించి ఇక్కడ అసలైన విషయం మనకు అర్థమైంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన డేటాని లేదు అంటే డీల్‌ని వాటెవర్ ఇరాన్ పరిశీలిస్తాము, స్టడీ చేస్తాము, టైం కావాలి అని చెప్పింది. కానీ మార్కెట్‌లో న్యూస్ ఏముందండి? ఆల్‌మోస్ట్ ఇంక డీల్ జరిగిపోతుందేమో అని చెప్పి హోప్స్ అయితే క్రియేట్ చేస్తున్నట్టు న్యూస్ వస్తుంది. బట్ ఒకటి మాత్రం నిజం. టాక్స్ అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. అది తెర వెనకాల జరుగుతున్నాయి. సో, అమెరికా దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్స్‌లో పాజిటివిటీ కన్నా కాషియస్‌నెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇది మనం కొట్టిపారేయలేం. ఎందుకంటే ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ చూసారా? టైం దగ్గర పడిపోతోంది. లేదు అంటే ఒప్పుకోకపోతే అటాక్ చేసేస్తాము. మేము రెడీగా ఉన్నాము. మా తాలూకా ట్రూప్స్ ఇంకా అక్కడే ఉన్నారు. ఇలాగా కొంత అగ్రెసివ్‌నెస్సే కనిపిస్తుంది. ఏదో ఒక విధంగా ఇరాన్‌ని ఇబ్బంది పెట్టి ఆ డీల్‌కి ఒప్పించాలని చూస్తుంది. సో, ఈ డీల్‌లో అందరూ కూడా అమెరికా దగ్గర నుంచి ఏమొస్తుందని చూస్తున్నారు కానీ, ఇరాన్ తాలూకా డిమాండ్స్‌ని ఎవరు పట్టించుకోవట్లే. ఇరాన్ ఎప్పటికీ అమెరికా పెట్టిన ఏ ఒక్క కండిషన్‌కి ఒప్పుకోలేదు. ఒకే ఒక్కసారి ఒప్పుకుందండి. ఫస్ట్ మనం యుద్ధం ఆపేద్దాం. ఆ తర్వాత మాట్లాడుకుందాం అంది. కానీ అమెరికా దానికి ఒప్పుకోలేదు. ఇరాన్ పెట్టిన మిగిలిన ఏ కండిషన్స్ అమెరికా ఒప్పుకోదు. అమెరికా పెట్టిన అసలైన కండిషన్స్ ఇరాన్ ఒప్పుకోవట్లేదు. సో, ఇక్కడ పీస్ డీల్ ఏ ప్రాతిపదికన జరుగుతుందనేది ఇంకా అస్సలు క్లారిటీ లేని విషయం. అండ్ ఇక్కడ ఫైనల్‌గా అమెరికా దగ్గర నుంచి గాని, ఇరాన్ దగ్గర నుంచి గాని వస్తున్న స్టేట్మెంట్స్ వింటే కొంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇరాన్ వండి. మేము కావాలంటే యుద్ధానికైనా రెడీ. ఎక్కడ అవసరమైతే అక్కడ నెగోషియేషన్స్ చేస్తాం గానీ మేమైతే తల ఉంచేది లేదు అని చెప్పి తేల్చినట్టు చెప్పారు. ఇక ఈ పీస్ డీల్ లో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే యురేనియం సంబంధించి ఏవైతే నిల్వలు ఉన్నాయో శుద్ధి చేసినవి అవి ఇవ్వాలని. అమెరికా మేము ఎలాగైనా తీసుకుంటామంటుంది. మా ప్రాణం పోయినా మేము మీకు ఇవ్వమంటుంది ఇరాన్. ఇది ఎక్కడ తేలుతుందో, ఎవరు డిస్కస్ చేస్తారో, ఎలా ఒప్పిస్తారో, ఎవరు నొప్పిస్తారో తెలియట్లేదు గానీ
మార్కెట్లు అయితే పాజిటివ్‌గా ఉన్నాయి. సంతోషం. కాకపోతే ఇది చాలా చాలా చిరాకు పెట్టే విషయంగా మారబోతుందండి కమింగ్ డేస్‌లో. ఎస్పెషల్లీ నెక్స్ట్ వీకెండ్ లోపు ఇందులో తేడా కనుక రాకపోతే ఎగ్జిస్టింగ్ పొజిషన్‌లో మార్కెట్లు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్స్ తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఎందుకు అని అడగొచ్చండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఇరాన్ 2 విషయాలు ఖరాఖండిగా చెప్పింది. ఒకటి మేము యుద్ధం చేయడానికైనా రెడీ అని చెప్పింది. సెకండ్‌ది స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌లో ఒమన్‌తో కలిపి డైరెక్ట్‌గా ఒక టోల్ గేట్ పెడదాము అని డిసైడ్ అయిపోయిందండి. అందుకే యూఏఈ వాళ్ళు తెగ చిడామడా పడుతున్నారు. నువ్వెవరు మధ్యలో టోల్ గేట్ పెట్టడానికి, అది రిస్ట్రిక్ట్ చేయడానికి నీకు అవకాశం లేదు, అధికారం లేదు అని చెప్పి. ఇక ఆ విషయం పక్కన పెడితే ఒకవేళ ఇదే జరిగితే లేదు అట్‌లీస్ట్ ఈ డిస్రప్షన్ ఇలా కొనసాగినా చాలు 2008లో మనకు ఎంతైతే ఆర్థిక మాంద్యం వచ్చిందో అంతకన్నా ఘోరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి మార్కెట్‌లో ఇప్పటికి చాలా మంది మాట్లాడారు. ఇంకా కొత్త వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారు. ఇక్కడ అన్నిటికన్నా సీరియస్‌గా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఒకవేళ ఇప్పుడున్న ఆయిల్ రేట్లు $100 దగ్గరగా ఉందండి. అది 110, 120కెళ్ళింది అంటే పరిస్థితులు చాలా చాలా సీరియస్‌గా ఉంటాయనే విషయం మార్కెట్లు ఇంతకుముందు ఒకసారి మనకు చెప్పనే చెప్పాయి. మనమే పెట్రోల్ రేట్లు పెరగట్లేదనో, లేదు అంటే ఇంకేదో జరిగిపోతుందనో, లేదు అంటే ఏదో విధంగా ఇదంతా తగ్గిపోతుందనో ఒక పాజిటివ్ హోప్‌తో ఉన్నాం. కానీ ఫెడ్ గాని, మన ఆర్‌బీఐ గాని, మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ గాని ఎస్పెషల్లీ ఈ జియో పాలిటిక్స్ చూస్తున్న వాళ్ళెవ్వరూ కూడా ఇరాన్ మాట వింటుంది అనేలాగా ప్రవర్తించట్లేదనే చెప్తున్నారు. అందరూ కూడా కాస్త భయంగానే ఉంటున్నారు. మనందరం ఇప్పటికే వింటున్నామండి. ఆర్‌బీఐ అవ్వచ్చు, లేదు అంటే ఫెడ్ అవ్వచ్చు వడ్డీ రేట్లు పెంచడానికి ప్రయత్నాలు చేస్తారేమో అనే న్యూస్ నిన్న మనకొచ్చింది గూడా. ఒక్క మాట మీరేమనుకుంటున్నారో చెప్పండి? ఇప్పుడు ఏదైతే యురేనియం ఉందో వాళ్ళ దగ్గర వాళ్ళిస్తాము అన్నట్టు ఒక్కసారైనా మాట్లాడారా? అమెరికా అయితే ఏదో ప్రగల్భాలు పలికేస్తుందండి. మేము తీసేసుకుంటాము, వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటాము, ఇంకా రకరకాల మాటలు చెప్తోంది. దానికి సంబంధించి ఏమైనా పని జరుగుతుందా? ఇక్కడ గ్రౌండ్ ఫోర్సెస్ ని అమెరికా గల్ఫ్ దేశాల్లో ఉంచిందండి. మేబీ దీనికోసమే ఉంచిందా అంటూ మనకు కొంత ఊహాగానాలున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇరాన్ యుద్ధానికి రెడీ అవుతామని ఆల్రెడీ తెగేసి చెప్పింది. మరి ఇక్కడ పీస్ డీల్ ఎక్కడ జరుగుతుంది? సో ఇది మనం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం అండి. మార్కెట్‌లు పాజిటివ్‌గా ఉన్నాయి, పోర్ట్‌ఫోలియోస్ పాజిటివ్‌గా ఉన్నాయని చెప్పి లేని హోప్ క్రియేట్ చేసుకోవద్దు. అలాగని మార్కెట్‌లు పడిపోతాయి అనట్లేదండి. ఎందుకంటే యుద్ధానికి ఎవరు రెడీగా లేరు. అలా అని చెప్పి డీల్ జరిగిపోతుందా అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. సో డెడ్ లాక్ అంటారనమాట. వాడు తగ్గడు, వీడు తగ్గడు. వీడు ఒప్పుకోడు, వాడు ఒప్పుకోడు. మరి ఏం జరుగుతుంది నెక్స్ట్? నెక్స్ట్ జరగబోయేది ఇదే. ఖచ్చితంగా అమెరికా మరింత ప్రెషర్ ని పెంచబోతోంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే నెతన్యాహు గారు క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి పారేశారండి. ఏంటి? ఒకవేళ ఇక్కడ పీస్ డీల్ కనుక ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మేమైతే యుద్ధం చేస్తామనేలాగా మనకు నిన్న న్యూస్ వచ్చింది. ట్రంప్ గారితో కూడా ఆయన ఏకీభవించట్లేదు. ఇప్పుడు అమెరికా డీల్స్ మాట్లాడతామంటే దానికి నెతన్యాహు కూడా ఒప్పుకోవట్లేదు. అంటే అర్థం ఏంటండి? ఒకవేళ అమెరికా ఓ అడుగు వెనక్కి వేద్దామన్నా కూడా ఒప్పుకోలేని పరిస్థితి ఉంది నెతన్యాహు గారి దగ్గర నుంచి. ఇప్పుడు ఇరాన్ ఒప్పుకోకపోతే అమెరికా కూడా ఆయనతో కలిపి యుద్ధం చేయాల్సిందే. అయితే యుద్ధం జరుగుతుందా? ఎంత దాడి జరుగుతుంది? ఇలాంటివన్నీ ఊహాగానాలు మార్కెట్లు భయపెట్టే విషయాలండి. వాటిని మనం డిస్కస్ చేయొద్దు. మనకు కావాల్సిందల్లా ఒకటే ప్రెషర్ పెరుగుతుందా? యెస్. దీనివల్ల మార్కెట్లు ఇంపాక్ట్ అవుతాయా? కొంతవరకు గ్యారంటీ ఇంపాక్ట్ అవుతాయి. ఆ కొంతవరకు అనేది 1% అవ్వచ్చు, 5% అవ్వచ్చు ఫర్దర్‌గా. సో మనం మట్టుకు కాస్త పాజిటివ్‌గా ఉందామండి. బట్ కేర్‌ఫుల్‌గానే ఉండాలి. ఇక్కడ అందరికీ వచ్చే అతి పెద్ద ప్రశ్న మనం కేర్‌ఫుల్‌గా ఎందుకుండాలి? అమెరికాకి ఎంత డ్యామేజ్ జరిగిందో తెలుసా? మార్క్ రూబియో గారు స్వయంగా ఒప్పుకున్నారండి. ఇక మీదట ఇరాన్ మీద దాడి చేయాలంటే మేము ఆలోచించాలి. ఇప్పటికి మాకున్న కొన్ని MQ-9 రీఫర్ రాఫ్టర్స్ ని కంప్లీట్ గా ధ్వంసం చేసిందండి. ఇవి కొన్ని బిలియన్ డాలర్ల నష్టం అమెరికాకి. ఇక ఇరాన్ ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని మిసైల్ లాంచర్స్ ని 80-90% రెడీ చేసి కూర్చుందట. అంటే కావాలంటే అటాక్ చేయమంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు డ్రోన్స్ వేయగలరు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇరాన్ యుద్ధం చేసినా, అమెరికా యుద్ధం చేసినా ప్రపంచం ఒప్పుకోదు. అలా అని చెప్పి ప్రపంచం మాట విని మేము బుద్ధిమంతులనేలాగా వీళ్ళు ప్రవర్తించట్లేదు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా. అండ్ ఇక్కడతో అయిపోవట్లేదండి. ఏఐకి సంబంధించి మరికొన్ని రోజులు పర్వాలేదండి. మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. చైనా దగ్గర నుంచి మనకి తైవాన్ విషయంలో అమెరికాకి అప్పుడే కళ్ళింపోట్లు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ చైనా చాలా విషయాల్లో వాళ్ళ తాలూకా ఎక్స్‌పోర్ట్స్ ని క్రబ్ చేసేస్తుంది కావాలనే. అటు అమెరికాని టైట్ చేస్తుంది, మన ఇండియాని టైట్ చేస్తుంది. ఈ ఒక్కటే కాదండి. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల వల్ల ఒకవేళ H-1B వీసాలకు సంబంధించి ఏ నెగెటివ్ న్యూస్ వచ్చినా మళ్ళీ మార్కెట్లు నెగెటివ్ గా ఉంటాయి. ఇప్పటికే మార్కెట్లో న్యూస్ వస్తుంది చూసారా? ఆల్మోస్ట్ H-1B వీసాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క ఈమెయిల్ దూరంలో ఉన్నారట. అక్కడ పని మానేసి తిరిగి రిటర్న్ అవ్వడానికి. చాలా మంది భయపడుతున్నారట. ఇది కూడా మార్కెట్‌లో నెక్స్ట్ వచ్చే పెద్ద న్యూస్ అవ్వచ్చు. అండ్ ఈ టైంలో ట్రంప్ గారు కావాలనే అంటున్నారో తెలీదు, నిజంగా అంటున్నారో తెలీదండి. కొన్ని వెడ్డింగ్స్‌కి
నా పర్సనల్ షెడ్యూల్ ఇవన్నీ మారిపోతున్నాయి ఈ యుద్ధం వల్ల, నా మీద అటాక్ అవుతుందేమో అని చెప్పి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. సెటారిక్ గా చేస్తున్నారండి. దాన్ని మార్కెట్ సీరియస్ గా తీసుకుంటే, సో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి మార్కెట్ ని ఎలాగ మౌల్డ్ చేస్తున్నాయో మనం చూద్దాం. అంతేగాని ఏ ఒక్క ఈవెంట్ ని ఇదిగో అని చెప్పి భూతద్దంలో చూపించే ప్రయత్నం అయితే మీరు చేయొద్దండి. ఒకవేళ ఎవరైనా చూపించారనుకోండి, చూసి ఆహా అనండి కానీ భయపడిపోవద్దు. సో మార్కెట్ లో ఉన్న పరిస్థితి అయితే ఇది. ఈ వీకెండ్ కి నెక్స్ట్ ఏం జరుగుతుందా అని చెప్పి మనందరం కూర్చొని చూడాల్సిందే తప్పితే అమ్మయ్య ఇది పాజిటివ్ విషయం, అమ్మయ్య ఇది నెగిటివ్ విషయం అనడానికి పెద్దగా ఏం లేవు. సో ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ ఎస్పెషల్లీ బాగా మంచి రిజల్ట్స్ ప్రకటించి అద్భుతం అనే మాటని చిన్నదాన్ని చేసిన కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడదాం. అండ్ ఈ ప్రయత్నంలో నేను చెప్పే స్టాక్స్ ఏవి కూడా బైసల్ రికమెండేషన్స్ కాదండి. మీరు ఒకసారి స్టడీ చేయండి, రిజల్ట్స్ ఇంతలా రావడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు మంచి అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు మనం మనకి చాలా బాగా రిజల్ట్స్ ప్రకటించిన కొన్ని కంపెనీస్ గురించి మాట్లాడుకుందామండి. వీటి గురించి, ఈ కంపెనీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయనేది మీరు గమనించండి. ఏదో పేరు విన్నాం కదా కొనేద్దాం అమ్మేద్దాం అని చూడకండి. ఇవేవి కూడా బైసెల్ రికమెండేషన్స్ కాదండి. మార్కెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీకు తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఫస్ట్ సన్సెరా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. చాలా మంచి రిజల్ట్స్ అయితే ప్రకటించారండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే కంపెనీ తాలూకా మేనేజ్మెంట్ చాలా క్లియర్ గా నెక్స్ట్ బుల్లిష్ గా ఉన్నాము అని చెప్తున్నారు. మామూలుగా ఆటో యాన్సిలరీ కంపెనీస్ అన్ని కూడా ఆటో సెక్టర్ లో ఉండే కొంత సిక్లికల్ డిమాండ్ మీద డిపెండ్ అవుతాయండి. కానీ సన్సెరా ఇంజనీరింగ్ మాత్రం ఒక స్పెషాలిటీ ఉంది. వీళ్ళు ఒక డైవర్సిఫైడ్ హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ వైపు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే ఏరోస్పేస్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్, ఈవీస్, హైబ్రిడ్స్, ఎనర్జీ స్టోరేజ్, ఏఐ, డేటా సెంటర్ లింక్డ్, సెమీ కండక్టర్ ఇన్ఫ్రా, ఇలాగా చాలా సెగ్మెంట్స్ లోకి అయితే వీళ్ళు వెళ్తున్నారండి. సో మల్టీ సెక్టార్ గ్రోత్ అయితే వీళ్ళు చూడబోతున్నారు. దీన్ని మనం కంపల్సరిగా 600 స్టడీ చేయాలనుకునే స్టాక్ అండి ఇది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్. ఈ స్టాక్ గురించి నేను కాస్త తక్కువగా మాట్లాడానండి ఇంతకు ముందు. బట్ చెప్పిన ప్రతిసారి కూడా ఒకటే చెప్పేవాడిని, ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో గ్రోత్ ఉంటుందని. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి రిజల్ట్స్ చూస్తే సూపర్ అనిపిస్తుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రీసెంట్ గా ఈ కంపెనీలో నమోదైన వాల్యూమ్స్ గడిచిన 5 సంవత్సరాల్లోనే టాప్ 2 పొజిషన్స్ లో ఉంటుందండి. అంత వాల్యూమ్ తో, అంత మంచి రిజల్ట్స్ తో కాస్త హల్చల్ అయితే చేసింది. జనరల్ గా ఇలాంటి స్టాక్స్ లో ఏమాత్రం ఫాల్ వచ్చినా కూడా చాలా మంది 2 దండాలు పెట్టి కొనుక్కునే రకంగా ఉంటాయండి ఇలాంటి కంపెనీలు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈ కంపెనీ ఏం చేస్తుంది, వీళ్ళ బిజినెస్ ఏంటి, ఈ కంపెనీ ఎంత మంచి రిజల్ట్స్ ప్రకటించడానికి మార్కెట్ లో ఎలాంటి కారణాలు దోహదపడ్డాయి, జస్ట్ ఈ కంపెనీ ఏ సెగ్మెంట్ లో ఉందో తెలిసి మీకు అర్థమైపోతుందిలేండి. బట్ ఒక్కసారి చూడండి తెలిసినా కూడా. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న స్టాక్ బాలాజీ అమైనీస్ అండి. నేను చెప్పాను కదండి, అద్భుతం అనే మాట చాలా చిన్నదైపోతుంది ఇప్పుడు మనం మాట్లాడుకునే స్టాక్స్ అన్నిటికీ. ఒక్క రిజల్ట్సే కాదండి, కంపెనీ ఎగ్జిస్టింగ్ సినారియో ఎలా ఉందో కూడా నేను చెప్తున్నా. బాలాజీ అమైన్స్ అయితే బాగా కింద పడి అందరి చేత తిట్లు తిని ఇప్పుడిప్పుడే దీంట్లో ఏదో పరిస్థితి మారుతున్నట్టుందే అనే సిచ్యువేషన్ కనిపిస్తోంది. రీసెంట్ గా రిజల్ట్స్ ప్రకటించింది, చక్కటి రిజల్ట్స్ అండి. ఈవెన్ మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూసినా మీకు ఏదో ఒక చార్ట్ ప్యాటర్న్ కనిపిస్తుంది కూడా. నెక్స్ట్ మనం వరుణ్ బెవరేజెస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ మరొక 52 వీక్ అయితే నమోదు చేసింది. అయితే ఈ కంపెనీలో వస్తున్న న్యూస్ ఏంటి అంటే, వీళ్ళ తలక ఎక్స్క్లూజివ్ బాట్లింగ్ అండ్ ట్రేడ్ మార్క్ లైసెన్స్ అగ్రిమెంట్ ని ఇండియాలో నెక్స్ట్ 2049 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. అంతేకాదు ఇంతకు ముందు కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ అయితే ఉండేవి కాదు కంపెనీకి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి ఆపరేషన్స్ మీద. ఆ రెస్ట్రిక్షన్స్ కూడా తగ్గడం ఏంటంటే ఇప్పుడు ఈ కంపెనీకి బిజినెస్ మరికొంచెం ఈజీగా చేయడానికి అవకాశం అయితే పెరుగుతుందండి. అందువల్ల ఈ స్టాక్ ఇవాళ మనకి పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం వాటెక్ వాబాక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీకి ఇంచుమించుగా 200-250 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ రావడం జరిగిందండి. దీంట్లో భాగంగా 17 మిలియన్ గ్యాలన్స్ పర్ డే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నైతే వెళ్ళి సెటప్ చేయాల్సిందైతే ఉంటుంది. కంపెనీ తరగ నెట్ ప్రాఫిట్స్ రీసెంట్ టైమ్స్ లో కొంతవరకు దగ్గరగా 29% వరకు పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా 24% వరకు పెరగడం జరిగిందండి. అయితే ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకుని ఫర్దర్ గా కంపెనీ తరగ గ్రోత్ ని గెస్ చేయాలి. ఎందుకంటే మనందరికీ తెలుసు వాటర్ ట్రీట్మెంట్ స్టాక్స్ అన్ని కూడా కాస్త రిబౌండ్ అయ్యాయి రీసెంట్ టైమ్స్ లో. బట్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అనేది ఖచ్చితంగా మనం ప్రైస్ యాక్షన్ డైలీ చార్ట్ లో ఫాలో అప్ చేయాలి. నెక్స్ట్ మనం హొనాసా కన్స్యూమర్ మామా ఎర్త్ గురించి మాట్లాడుకోవాలండి. రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక విధంగా కాస్త హైలైట్ అవుతుంది, ఆ తర్వాత కనుమరుగైపోతుంది. బట్ ఇప్పుడు ఈసారి మాత్రం 52 వీక్ హై నమోదు చేసి ఖచ్చితంగా కొంత మార్కెట్ లో బజ్ అయితే క్రియేట్ చేస్తుందండి. వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ రీసెంట్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ 2.8 టైమ్స్ అయితే పెరగడం జరిగింది. రెవెన్యూస్ కూడా 22% వరకు అప్రాక్స్ గా పెరగడం జరిగింది. ఇక
అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లోనే అత్యధిక వాల్యూమ్స్ తో ఇవాళైతే ట్రేడ్ అవడం జరిగిందండి. అండ్ ఈ వాల్యూమ్ ట్రేడ్ అవడం గానీ, లేదు అంటే రిజల్ట్స్ రావడం గానీ, ఓవరాల్ గా చార్ట్ ప్యాటర్న్ మనకి ఫామ్ అవడం కానీ డైలీ చార్ట్ లో అన్ని కలిసి వస్తున్న అంశాలు. దీని తలక బస్ కమింగ్ డేస్ లో చూస్తామండి. ఖచ్చితంగా ఒకసారి ఫాలో అప్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం LIC గురించి మాట్లాడుకోవాలండి. LIC ఒక క్రిటికల్ స్టేజ్ లో అయితే కనిపిస్తుంది. బట్ ఎగ్జాక్ట్లీ ఈ టైంలో ఒక మంచి న్యూస్ అయితే వచ్చిందండి. వాళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ 23.3% పెరగడం పాజిటివ్ విషయం. అలాగే రెవెన్యూస్ కూడా 14.5% పెరగడం పాజిటివ్ విషయం అండి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ ట్రైలింగ్ 12 months లో ఈ కంపెనీ EPS కాస్త పెరుగుతుందట. అంటే ఖచ్చితంగా కమింగ్ డేస్ లో దీంట్లో మనకి కొంత బజ్ క్రియేట్ అవుతుందండి షార్ట్ టైమ్ లో. దీన్ని మనం ఫాలో అప్ చేద్దాం. ఇక నెక్స్ట్ మనం ABS మెరైన్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ కంపెనీలో ట్రేడ్ అవుతున్న వాల్యూమ్స్ గమనిస్తే చాలా ఎక్కువ కనిపించాయండి. అఫ్ కోర్స్ ఓవరాల్ గా చూసుకుంటే కొంత పర్వాలేదు. మీరు ఈ కంపెనీ గురించి తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఫస్ట్ డైలీ చార్ట్ చూడండి. డైలీ చార్ట్ లో మీకు కనిపించే చార్ట్ ప్యాటర్నే మీకు చాలా పెద్ద ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసేస్తుందండి. ఇదేంటి ఇలా ఉంది, ఎంత బాగుంది, దీని గురించి మనం తెలుసుకోవాలని ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. రీసెంట్ గా వీళ్ళు రిజల్ట్స్ బాగా ప్రకటించారండి. వచ్చిన నెంబర్స్ అద్భుతం. అందుకే వాళ్ళ స్టాక్ ఇంతలా పెరిగింది. అయితే ఇక్కడ నేను ఒక్క పాయింట్ చెప్తాను, కాస్త జాగ్రత్తగా గమనించండి. ఇంతకు ముందు ఇదే స్టాక్ గురించి చాలా మంది మాట్లాడడం జరిగింది. నేను కూడా మాట్లాడాను. కాకపోతే ఏమైంది, మార్కెట్ లో పరిస్థితులు అవ్వచ్చు, కంపెనీ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, కొంత అనిశ్చితికి అయితే మనం చూసామండి. సో ఇప్పుడు మార్కెట్ లో అనిశ్చితి కాస్త తగ్గేలా కనిపిస్తుంది. ఈ కంపెనీ రిజల్ట్స్ చూసినా పర్వాలేదు అనిపిస్తుంది. సో అందువల్ల ఒక బేస్ అనేది మనకి ఫామ్ అయిందండి. ఇప్పుడు ఈ బేస్ అనేది మనకి స్టేబుల్ గా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి కంపెనీస్ మనకి చాలా చాలా మంచి ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసి పెడతాయండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. సో అందువల్ల ఈ కంపెనీని స్టడీ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఇవేవి బై సెల్ రికమెండేషన్స్ కాదు. మార్కెట్ లో వచ్చిన న్యూస్ ని, ఇన్ఫర్మేషన్ ని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. నెక్స్ట్ మనం ఎంటార్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ పొద్దున్న గ్రూప్ లో నేను ఒక మెసేజ్ పెట్టి నాకు రిప్లై ఇవ్వండి వాట్సాప్ లో అంటే చాలా మంది చాలా రిప్లైలు ఇచ్చారండి. మాక్సిమం అందరికి ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. కాకపోతే కొంతమంది ఇచ్చిన ఆన్సర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అన్నమాట. జనరల్ గా ఎలాంటి కంపెనీస్ లో స్టాప్ లాసులు పెట్టాలి అని చెప్తానో అలాంటి కంపెనీ ఇదంటూ కొంతమంది రిప్లైలు ఇచ్చారండి. సబాష్, సూపర్ ఆన్సర్లు వచ్చాయి నాకైతే. బట్ ఈ కంపెనీ గురించి మీకు తెలియాల్సిన విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయండి. చాలా ఎక్సైటింగ్ విషయాలు. ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడుకుంటే చాలా లెంగ్త్ ఎక్కువైపోతుంది. మరొక రోజు టైం చూసుకొని మాట్లాడతాను. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే ప్రమోటర్లు కంటిన్యూస్ గా సెల్ చేస్తున్నారండి. దీన్ని పెద్ద భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి పట్టించుకోకుండా వదిలేయాల్సిన విషయం కూడా కాదు. అదో అందువల్ల ఏం చేస్తాం, దీనికి స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటాం. ఓకేనా అండి. సో ఈ కంపెనీకి ఇప్పుడు మరొక ఆర్డర్ వచ్చిందండి. దీనివల్ల ఇవాళ ఆల్ టైమ్ హైస్ మళ్ళీ టచ్ చేసింది. ఇంచుమించుగా $48.7 మిలియన్ వర్త్ ఆఫ్ ఆర్డర్, అంటే దగ్గరగా 500 కోట్లు అనుకోండి. సో కంపెనీ తలక బిజినెస్ కి సంబంధించి ఏ ప్రాబ్లం లేదు. రిజల్ట్స్ బాగా ప్రకటించింది. కాకపోతే ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ప్రమోటర్ సెల్ చేస్తున్నారు కనుక మనం స్టాప్ లాస్ తో ఉండడం మంచిది. బట్ ఈ కంపెనీకి సంబంధించిన చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి. అది మాత్రం కమింగ్ డేస్ లో నేను వీలు చూసుకొని తప్పకుండా షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ మనం ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలండి. వద్దనుకున్న ఈ కంపెనీ గురించి మాట్లాడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి నాకు. అయితే ఈసారి ఒక పాజిటివ్ విషయంతో వస్తున్నానండి. జనరల్ గా కంపెనీ పర్ఫార్మెన్స్ ప్రకారం ఇలాంటి స్టాక్స్ అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పడమే కరెక్ట్. కానీ ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి CEO గారు చేస్తున్న కొన్ని కామెంట్స్ మళ్ళీ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఏంటి అంటే కొన్ని నెలల రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ తర్వాత నెమ్మదిగా మేము రికవరీని చూస్తున్నామని, ఆపరేషనల్ పరంగా, సర్వీస్ ఇష్యూస్ పరంగా కూడా మేము ఇంప్రూవ్ అవుతున్నామని, ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్ లో మా తలక డెలివరీస్ కొంచెం వీక్ గా ఉన్నాయని, సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ వల్లే ఈ వీక్నెస్ కనిపిస్తుందని చెప్పారండి. ఫర్దర్ గా Q4 లో రెవెన్యూస్ కాస్త సబ్డ్యూడ్ గా ఉంటాయని చెప్తున్నారు. అంటే ఫర్దర్ గా కూడా ఈ వీక్నెస్ ఉంటుంది అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసారు. బట్ కంపల్సరీగా Q1 FY27 కి కొంతవరకు ఆర్డర్స్ లో రికవరీ కనిపిస్తుందని, 40,000 నుంచి 45,000 యూనిట్ల వరకు వీళ్ళు నెంబర్ నమోదు చేస్తామని, రెవెన్యూస్ ఇంచుమించుగా 500 నుంచి 550 కోట్లకైతే ఉంటుందని చెప్పడం జరిగిందండి. ఇండైరెక్ట్ గా నెక్స్ట్ షార్ట్ టైమ్ లో ఇంకా ప్రెజర్ ఉంటుంది అని చెప్తూ కాస్త పర్వాలేదు అంటూ ఒక ఫిగర్ అయితే ఇచ్చారు టార్గెట్ గా. వాళ్ళ దాకా రెవెన్యూస్ ఆ ఫిగర్ ని దాటే అనుకోండి మార్కెట్లు పాజిటివ్ గా ఉంటాయండి. లేదంటే మాత్రం ఇక్కడి నుంచి ఇంకా కింద పడిపోతాయి. సో మనం చేయాల్సిన పని ఏంటంటే జాగ్రత్తగా ఈ కంపెనీ ఆ ఫిగర్స్ ని రీచ్ అవుతుందా లేదా, లేదు అంటే ఈ లోపు ఇంకేమైనా ఇబ్బందులు గానీ ఏమైనా పాజిటివ్ విషయాలు గానీ కంపెనీకి సంబంధించి వస్తున్నాయి లేదా ఫాలో అప్ చేస్తే చాలు. బ్లైండ్ గా బై చేసే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. కాస్త జాగ్రత్త. నెక్స్ట్ మనం FSN ఈ-కామర్స్ గురించి మాట్లాడుకోవాలండి. దీని గురించి ఏమైనా గట్టిగా చెప్తే డిస్ట్ తగిలేస్తుందేమో అనిపిస్తుందండి నాకు. IPOకి వచ్చి బాగా పడిపోయిన కంపెనీల్లో కొంత పర్ఫార్మెన్స్ రికవరీ చూపిస్తున్న వాటిలో ఇది ఒకటండి. రీసెంట్ టైమ్స్ లో సైలెంట్ గా నెమ్మదిగా చిన్నగా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ ఇప్పుడు వీళ్ళకి నెట్ ప్రాఫిట్స్
ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 286% పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా దగ్గరగా 28.4% పెరగడం కాస్త పాజిటివ్ విషయం. కాకపోతే ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటి అంటే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 79,000 కోట్లండి. కానీ వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత తెలుసా? 78 కోట్లు. అది కూడా ఎప్పుడు దగ్గరగా 286% పెరిగి 78 కోట్లకు వచ్చింది కష్టం మీద. అంటే మీరు పరిస్థితి అర్థం చేసుకోండి ఎంత హైప్ మీద ఇది ఇంకా ఉందో. బట్ స్టిల్ నష్టాల కన్నా ప్రాఫిట్లు ప్రకటిస్తోంది అనే సానుభూతి ఈ కంపెనీ మీద ఎక్కువ కనిపిస్తుందండి. స్టాక్ ప్రైస్ కూడా కాస్త స్టేబుల్ గా కనిపిస్తుంది. బట్ స్టిల్ స్టాక్ PE 378 కనిపిస్తుంది. మరి దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనం ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ట్రాన్స్ఫార్మర్ స్టాక్స్ అన్నిటికీ షాక్ అయితే తగిలిందని చెప్పొచ్చు రీసెంట్ టైమ్స్ లో. బట్ మళ్ళీ చిన్న చిన్న రికవరీలు చూస్తున్నామండి. ఇప్పుడు ఈ స్టాక్ కి 228 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వచ్చాయి గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ దగ్గర నుంచి. 2 రియాక్టర్స్ అలాగే 6 ట్రాన్స్ఫార్మర్ల కోసం అయితే ఆర్డర్ వచ్చిందట. మొత్తానికి ఏంటంటే ఇది కాస్త పాజిటివ్ విషయం అండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఒకటే కాదండి, అన్ని ట్రాన్స్ఫార్మర్ సెక్టర్ స్టాక్స్ రీసెంట్ టైమ్స్ లో కొంత ఇబ్బంది చూసాం. వీటిల్లో వచ్చిన ఇబ్బందిని భూతద్దంలో చూపించినట్టే ఆ కంపెనీస్ కున్న గ్రోత్ ను కూడా మనం భూతద్దంలో చూసే ప్రయత్నం చేద్దాం. కాకపోతే కొన్ని కంపెనీస్ మాత్రమే ఆ గ్రోత్ ని అందుకొని ఆ గ్రోత్ ని కంటిన్యూ చేసే స్టేజ్ లో ఉన్నాయండి. వాటిని మాత్రమే ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ మనం మ్యాక్స్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త గట్టిగా పడిందని చెప్పొచ్చు. కారణం ఏంటంటే ఈ కంపెనీకి రావాల్సిన ప్రాఫిట్ల తలక ఎస్టిమేట్ ని వీళ్ళు మిస్ అయిపోయారండి. అంటే జనరల్ గా కంపెనీ తలక బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 7.3% పెరిగిందండి. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా దగ్గరగా 15% అబోవ్ వీళ్ళు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది వాళ్ళు అనుకున్న గ్రోత్ కి వచ్చిన గ్రోత్ కి. సో ఆ డిఫరెన్స్ ఎక్కువ అయిపోవడం ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదంటారు. అందువల్ల మార్కెట్ దీన్ని కింద పడేస్తుంది. రెవెన్యూస్ మాత్రం 12% పెరిగాయండి. ఇది కాస్త పాజిటివ్ విషయం. అండ్ మరొక 1400 కోట్లతో 712 బెడ్స్ ఉండే హాస్పిటల్ ని వీళ్ళు క్యాపెక్స్ కింద కూడా అనౌన్స్ చేస్తున్నారండి. సో డైలీ చార్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఈ కంపెనీ తలక గ్రోత్ కి ఇప్పుడు వస్తున్న నెంబర్లకి ఓవరాల్ గా ఫ్యూచర్ స్టోరీకి మీకు ఏం లింక్ కనిపిస్తుందో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి.